శాంతియుతంగా ఏబిఎన్ ఆఫీస్ ముందు ధర్నా చేయడం జరిగింది. అలాగే లోకల్ పోలీస్ స్టేషన్లో కూడా మేము కంప్లైంట్లు చేయడం జరిగింది. ఈరోజు మా జిల్లా ఇన్ఛార్జ్ గారు దేవినేని అవినాష్ గారి ఆధ్వర్యంలో సిపి గారికి కూడా మేము ఒక కంప్లైంట్ ఇచ్చి కంప్లైంట్ రిజిస్టర్ చేయండి, తప్పనిసరిగా ఏబిఎన్ రాధాకృష్ణ మీద తగు చర్యలు చేపట్టాలి అన్న ఒక ఉద్దేశంతో ఈరోజు మా 7 నియోజకవర్గ ఇన్ఛార్జీలు, మా జిల్లా ఇన్ఛార్జి గారు, మా పార్టీ శ్రేణులు, నాయకులు, పెద్దలందరం కలిసి ఈరోజు పెద్ద ఎత్తున సిపి ఆఫీస్కి వస్తే కనీసం బయటికి వచ్చి ఏ ఒక్కరు సిపి గారు కానీ, ఏసీపీలు కానీ, డీసీపీ కానీ ఎవ్వరు కానీ ఒక్కరికి వచ్చి అది తీసుకోవడానికి కూడా, మా మెమండరం తీసుకోవడానికి కూడా వాళ్ళు భయపడుతున్నారు అని అంటే ఆంధ్రప్రదేశ్లోన అంబేద్కర్ రాజ్యాంగం ఎప్పుడో తొక్కబడింది. రెడ్ బుక్ రాజ్యాంగం మాత్రమే నడుస్తుంది. ఈ రెడ్ బుక్ రాజ్యాంగంలో ప్రజలకి ఎక్కడ స్వతంత్రము లేదు, ప్రజలకి ఎక్కడ స్వేచ్ఛ కూడా లేదు. ఇంత దారుణమైన పరిపాలన ఈరోజు ఆంధ్ర రాష్ట్రంలోన నెలకొంటుంటే సీఎం గారు చంద్రబాబు నాయుడు గారు నిమ్మకు నీరెత్తినట్టు ఉంటున్నారు. ఈరోజు ఆయన కుటుంబ సభ్యులను కానీ, లేకపోతే వాళ్ళ ఇంట్లో ఆడవాళ్ళు కానీ ఏదైనా ఒక మాట అంటే ఎక్కెక్కి ఏడ్చారే. మరి ఆంధ్ర రాష్ట్రంలో నా మహిళలు, వైఎస్ఆర్సీపీ మహిళలు మీకు మహిళల కింద కనబట్టడం లేదా? మహిళలకు ఇచ్చే గౌరవం మీరు ఇదేనా? మీ కుటుంబ సభ్యులను ఒక మాట అంటే మీకు అంత బాధ కలిగిందే. మరి యువతర కుటుంబ సభ్యుల్ని మీరు నోటికి ఎంత వస్తే అంత మాట ఈరోజు ఆంధ్రజ్యోతి రాధాకృష్ణ మాట్లాడుతుంటే కనీసం ఖండించే బాధ్యత కూడా మీకు లేదా? సీఎంగా మీరు ఆంధ్ర రాష్ట్రంలో మహిళలకు ఇచ్చే భద్రత కానీ, మహిళలకు ఇచ్చే గౌరవం కానీ ఇదేనా అని చెప్పి ఒక మహిళగా నేను ఎందుకు? అదే పవన్ కళ్యాణ్ వాళ్ళ అమ్మగారిని ఒక మాట అన్నారని చెప్పి పోనకు వచ్చినట్టు ఊగిపోయారే. మరి ఈరోజు ఆంధ్ర రాష్ట్రంలో మహిళల్ని ఇంత చిన్న చూపు చూసి ఇంత హీనంగా మాట్లాడుతుంటే దేనికి ఖండించరు? ఇంత దారుణమైన పరిస్థితులను ఆంధ్ర రాష్ట్రంలో కల్పిస్తున్నారే. రేపొద్దున ఇంతకు 10 ఇంతలు మహిళలే మీకు బుద్ధి చెప్తారు. ఈ ఆంధ్ర రాష్ట్రం నుంచి మిమ్మల్ని అందరినీ తరిమి కొడతారని చెప్పి తెలియజేసుకుంటున్నాను.